750 మీటర్ల లోతుకు వెళ్తే అది అక్కడికక్కడే పేలిపోతుంది. అదే ఒక మనిషి ఎటువంటి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా 300 మీటర్ల లోతుకు వెళ్తే అతని ఊపిరితిత్తులు బ్లాస్ట్ అయిపోతాయి. ఇప్పటి వరకు సముద్రంలో మనిషికి తెలిసిన అత్యంత లోతైన పాయింట్ మారియానా ట్రెంచ్లోని ఛాలెంజర్ డీప్. ఇది సముద్రంలో దాదాపు 11,000 మీటర్ల లోతులో ఉంటుంది. అంటే 11 కిలోమీటర్ల లోతులో అన్నమాట. ఇప్పటిదాకా ప్రపంచంలో ఈ లోతైన పాయింట్లోకి కేవలం 8 మంది మాత్రమే వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చారు. ఇంతటి లోతైన పాయింట్కి వెళ్ళడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. మీ అందరికీ తెలుసు, మన భూమి మీద దాదాపు 71% భాగం నీరు ఉంటే కేవలం 29% మాత్రమే ల్యాండ్ ఉంటుంది. భూమి మీద వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ భూమిని బ్లూ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఈ అపారమైన సముద్రం కింద ఏముంటుంది? అసలు సముద్రం లోతు ఎంతవరకు ఉండవచ్చు? ఈ లోతుల్లో ఎలాంటి యాక్టివిటీ జరుగుతుండొచ్చు? కొంతమంది సైంటిస్టులు చెప్పేది ఏమిటంటే సముద్రం లోతున నదులు, జలపాతాలు కూడా ఉన్నాయని. అది ఎంతవరకు నిజం? అసలు అవి ఏ విధంగా ఏర్పడి ఉండవచ్చు? ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఈ భూమిపై ఉన్న అతిపెద్ద సముద్రం ఏది? నంబర్ 1 అట్లాంటిక్ మహాసముద్రం, నంబర్ 2 హిందూ మహాసముద్రం, నంబర్ 3 పసిఫిక్ మహాసముద్రం, నంబర్ 4 ఆర్కిటిక్ మహాసముద్రం. మీ ఆన్సర్ని కింద కమెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు డీటెయిల్గా తెలుసుకోండి. భూమి మీద లైఫ్ స్టార్ట్ అయింది సముద్రం నుండే అనే విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సముద్రంలోనే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు పుట్టి కాలక్రమేణా అనేక రకాల జీవరాశులు ఏర్పడ్డాయి. భూమి మీద జీవాన్ని ప్రసాదించడంలో సముద్రాలు ప్రధానమైన పాత్రని పోషించాయి. ఎందుకంటే మహాసముద్రాలు లక్షల కోట్ల జీవరాశులకు నిలయం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మనిషి సముద్రాల గురించి ఇప్పటి వరకు కేవలం 5% మాత్రమే తెలుసుకోగలిగాడు. మిగతా 90% అసలు సముద్రంలో ఏముందో ఇప్పటి వరకు మనకు తెలియదు. అయితే సముద్రం లోపల ఉండే కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి సైంటిస్టులు ఎప్పటికప్పుడు రీసెర్చ్లు చేస్తూనే ఉంటారు. అందులో భాగంగా మనిషి ఏదో విధంగా సముద్రం యొక్క లోతును తెలుసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. పసిఫిక్ ఓషియన్లోని మారియానా ట్రెంచ్లో ఉన్న ఛాలెంజర్ డీప్ని భూమి యొక్క అత్యంత డీపెస్ట్ పాయింట్గా పిలుస్తారు. దీని లోతు 10,902 నుంచి 11,022 మీటర్ వరకు ఉంటుంది. అంటే దీని లోతు దాదాపు 11 కిలోమీటర్లు అన్నమాట. ఈ లోతైన ప్రదేశంలో అసలు సూర్యకిరణాలే పడవు. అక్కడ నలుదిక్కులా చిమ్మని చీకటే ఉంటుంది. అంతేకాదు ఛాలెంజర్ డీప్లో వాటర్ ప్రెషర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అక్కడికి చేరుకోవడం మనుషులకు మాత్రమే కాదు, మెషిన్లకు కూడా చాలా ప్రమాదకరం. అందుకే ఇప్పటి వరకు ప్రపంచంలో కేవలం 8 మంది మాత్రమే అక్కడికి వెళ్ళి ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. అయితే సముద్రం యొక్క లోతు అండ్ దాని కింద ఉన్న అద్భుతాల గురించి కేవలం ఈ ఛాలెంజర్ డీప్ని చూసి మాత్రమే అంచనా వేయలేం. సముద్రం యొక్క లోతును డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ముందుగా మనం సముద్రం లోతున ఉండే ఒక్కొక్క లేయర్ గురించి తెలుసుకోవాలి. సముద్రంలో 1 కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్ లోతుకు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆ లోతుల్లో సముద్ర జీవులు ఎలా నివసిస్తాయో తెలుసుకోవాలి. ఆక్సిజన్ సిలిండర్ లేకుండా మనిషి మాక్సిమం 200 మీటర్ల లోతు వరకు మాత్రమే వెళ్ళగలడు. దానికంటే లోతుకు వెళ్తే శ్వాసకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. ఇంకా లోతుకు వెళ్లే ప్రయత్నం చేస్తే వాటర్ ప్రెషర్కి గురై అతని ఊపిరితిత్తులు పేలిపోయే అవకాశం ఉంటుంది. అదే సముద్ర జీవులకు ఈ ప్రెషర్ ఏమాత్రం ప్రమాదకరం కాదు. అందుకే సముద్రంలో 1 కిలోమీటర్ లోతు వరకు చేపలతో పాటు అనేక రకాల జీవులు నివసిస్తూ ఉంటాయి. అతిపెద్ద వాటర్ యానిమల్ అయిన బ్లూ వేల్ తన ఫుడ్ కోసం దాదాపు 500 మీటర్ల లోతుకు వెళ్ళగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. యావరేజ్గా బ్లూ వేల్స్ 300 నుంచి 350 మీటర్ల లోతులో నివసిస్తూ ఉంటాయి. ఇంకాస్త లోతుకు వెళ్తే 800 మీటర్స్ తర్వాత వాటర్ టెంపరేచర్ చల్లబడుతుంది. ఎందుకంటే ఈ ప్రదేశంలో సూర్యకిరణాలు పూర్తిగా చేరవు. ఆ లోతులో టెంపరేచర్ కూల్గా ఉన్నప్పటికీ అక్కడ ఉండే ఎనిమల్స్ దాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
అంతేకాదు ఈ 800 మీటర్స్ లోతులో అగ్ని పర్వతాలు, వాటి లావా కనిపిస్తుంది. ఈ అగ్ని పర్వతాల నుంచి వచ్చే వేడి అనేది అక్కడ ఉండే జీవులు జీవించేందుకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా సముద్రం లోతుల్లోకి 11,000 మీటర్ వరకు వెళ్తే అక్కడ మనకు చిమ్మని చీకటి ఉంటుంది. అక్కడ అసలు లైట్ అనేది ఉండదు, ఎందుకంటే సూర్యకిరణాలు అక్కడి వరకు చేరుకోలేవు. ఈ ప్రాంతంలో మనం ఇప్పటి వరకు చూడని అరుదైన జీవులు ఉండే అవకాశం ఉంటుంది. ఆ ప్రదేశాన్ని ఛాలెంజర్ డీప్ అని పిలుస్తారు. ఈ ఛాలెంజర్ డీప్ పాయింట్ ఎంత లోతైందంటే ప్రపంచంలోనే అత్యంత టాలెస్ట్ మౌంటైన్ అయిన మౌంట్ ఎవరెస్ట్ ని సముద్రంలోకి తలకిందులుగా చేసిన ఈ మౌంట్ ఎవరెస్ట్ యొక్క పీక్ పాయింట్ ఛాలెంజర్ డీప్ ని చేరుకోలేదు. ఇంకా 3 కిలోమీటర్ల గ్యాప్ మిగులుతుంది. అయితే సైంటిస్టులు కొన్ని అడ్వాన్స్ మెషిన్లు ఉపయోగించి ఈ ఛాలెంజర్ డీప్లో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోగలిగారు. కానీ ఛాలెంజర్ డీప్ తర్వాత సముద్రం కింద ఇంకా ఏముందనే విషయం మనకు ఇప్పటి వరకు తెలియదు. అయితే ఈ సముద్రంలో ఏముంటుందని మిమ్మల్ని అడిగితే మీలో చాలా మంది అక్కడ వింతైన జీవులు ఉంటాయి, బంగారం, వజ్ర వైడూర్యాలు ఉంటాయని చెప్తారు. కానీ నిజానికి అలా ఏమీ ఉండదు. అసలు సముద్రం కింద ఏముందో తెలుసుకోవాలంటే మీరు ముందుగా మన భూమి యొక్క లేయర్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే భూమి యొక్క నిర్మాణమే సముద్రం యొక్క లోతును చెబుతుంది. భూమి యొక్క అప్పర్ లేయర్ని క్రస్ట్ అని అంటారు. ఈ లేయర్ మీదే నేను, మీరు, మనం చూసే కొండలు, పర్వతాలు, సముద్రాలు, ఇతర జీవరాశులు నివసిస్తూ ఉంటాయి. ఈ టాప్ లేయర్ 5 నుంచి 10 కిలోమీటర్ల థిక్నెస్ ని కలిగి ఉంటుంది. దీని తర్వాత మ్యాంటిల్ అనే మరో లేయర్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ క్రస్ట్ లేయర్లోనే మనం 1 కిలోమీటర్ లోతు వరకు డ్రిల్ చేసి ఆయిల్, న్యాచురల్ గ్యాసెస్ లాంటి వనరుల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. ఇలా కంటిన్యూగా తవ్వడం వల్ల ప్రజెంట్గా 1 కిలోమీటర్ లోతులో వనరులు అయిపోయి మనం ఇంకా లోతుకి దాదాపు 2 కిలోమీటర్ లోతు వరకు తవ్వి అక్కడి నుంచి న్యాచురల్ రిసోర్స్, క్రూడ్ ఆయిల్ లాంటివి తీస్తూ ఉన్నాము. సముద్రపు లోతులో నివసించే జీవులు చనిపోయినప్పుడు వాటి శరీర భాగాలు సముద్ర అడుగుకు చేరి సంవత్సరాల తరబడి డీకంపోజ్ అయి అవే చివరికి క్రూడ్ ఆయిల్ గా మారుతాయి. అంటే దీని అర్థం సముద్రం కింద మొత్తం క్రూడ్ ఆయిల్ ఉంటుందని కాదు. కాకపోతే క్రూడ్ ఆయిల్ కి ఇది ఒక సోర్స్ మాత్రమే. మరి సముద్రం కింద ఏముంది అనే విషయానికి వస్తే మహాసముద్రాల లోపల కూడా నదులు ప్రవహిస్తున్నాయి. అదేంటి, అది ఆల్రెడీ సముద్రం, దాని లోపల మళ్ళీ నదులు ఉండడం ఏంటి అనిపిస్తుంది కదూ. కానీ అదే వాస్తవం. ఎలా అంటే భూమి ఏర్పడి దానిపైన జీవం రాకముందు మొదటగా వాతావరణం ఏర్పడి సీజన్స్ క్రియేట్ అయ్యాయి. దాని ఫలితంగా భూమిపై ఏళ్ల తరబడి వర్షాలు కురిశాయి. ఆ కురిసిన వర్షపు నీరు భూమి పొరల లోతు వరకు ఇంకిపోయాయి. ఇలా విపరీతంగా కురిసిన వర్షపు నీరు నదులు, వాగుల గుండా నేరుగా సముద్రంలోకి కలిసిపోయేవి. అయితే ఈ భూమిలో ఇంకిపోయిన నీటిని స్టార్టింగ్లో మనుషులు బావులు, బోరింగ్ల సాయంతో బయటకు తీసేవారు. ఆ తర్వాత మోటార్ బోర్ల సాయంతో వాటర్ని మరింత ఎక్స్ట్రాక్ట్ చేసి యూజ్ చేయడం మొదలు పెట్టారు. అయితే భూమి మీద మానవుడు అడుగు పెట్టక ముందు నుంచే కోట్లాది సంవత్సరాలుగా భూమిపై వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఆ కురిసిన వర్షపు నీరంతా సముద్రం క్రింద ఒక స్ట్రీమ్ లాగా ఫామ్ అయింది. ఆ స్ట్రీమే ఇప్పుడు సముద్రం కింద నదుల్లాగా ఫ్లో అవుతుంది. కోట్ల సంవత్సరాల క్రితం ధారాళంగా కురిసిన వర్షపు నీరంతా భూమి యొక్క క్రస్ట్ లేయర్ కింద మ్యాంటిల్ లేయర్ పై భాగంలో స్టోర్ అయి నదులుగా మారి ఇప్పుడు సముద్రం కింద ప్రవహిస్తున్నాయి. మరి దీన్ని ప్రూవ్ చేయడానికి ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్. అపారమైన ఈ సముద్రాల కింద నదులు ఉన్నాయంటే ఎవ్వరికి నమ్మశక్యంగా ఉండదు. కానీ అదే వాస్తవం. ఈ థియరీపై చాలా మంది సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరీ ప్రూవ్ చేశారు. ఎలా అంటే మొదట్లో సైంటిస్టులు అసలు సముద్రం కింద ఏముంటుంది తెలుసుకోవడానికి రీసెర్చ్లు చేయడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగా వాళ్ళు మొదటిసారిగా మెక్సికోలో సముద్రం కింద ప్రవహిస్తున్న ఒక నదిని కనుగొన్నారు. అదే సెనోటే ఆంజెలిటా అనే నది. ఇది సముద్రం కింద 200 అడుగుల లోతులో ప్రవహిస్తుంది. ఇక్కడ నది అంటే అందులో ప్రవహించే నీరు మంచినీరు అనుకోకండి, అవన్నీ కూడా ఉప్పు నీటి నదులే. అదే విధంగా బ్లాక్ సీ కింద కూడా ప్రపంచంలోనే 6వ అతిపెద్ద నదిని కనుగొన్నారు. ఇది సముద్రానికి 100 మీటర్ల లోతులో 6 km/h స్పీడ్తో ప్రవహిస్తుంది. ఈ నది యొక్క ఎవ్రీ ఫ్లోలో దాదాపు 24 క్యూబిక్ మీటర్ల వాటర్ని తీసుకెళ్తుంది. ఏళ్ల తరబడి సముద్రం కింద స్టోర్ అయి ఉన్న ఈ వాటర్ని సన్ రేస్ అండ్ సముద్రపు అలలు డిస్టర్బ్ చేసి ఈ వాటర్ని నదులుగా కన్వర్ట్ చేస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.
అంతేకాదు సముద్రపు అడుగున నీరు కేవలం స్టోర్ అయి లేదా నదీ రూపంలోనే కాదు జలపాతాల రూపంలో కూడా ఉండవచ్చని ఒక స్టడీలో తేలింది. ఇక ఈ సముద్రం కింద నదులు ఏ విధంగా ఏర్పడతాయనే విషయానికి వస్తే సైంటిస్టుల ప్రకారం సముద్రం కింద నదులు ఏర్పడేందుకు